యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనము. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నయు నీవు పారవేసితివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 17వ వచనాన్ని మనం ధ్యానించినప్పుడు మిక్కటమైన ఆయాసము అనే పదజాలం యెషయా గ్రంథము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు తెలుస్తుంది. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకుల్యమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. హిజ్కియాకు తాను మరణించబోతున్నానని తెలిసినప్పుడు వ్యాకులముతో నిండిన అతని పరిచర్యను సూచిస్తుంది. ఈ వ్యాకుల్యమే అతడు ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించేలా చేసింది. దేవుడు అతన్ని మరణము నుండి తప్పించేలా చేసింది. రాజు నాశనమనే గోతి అనే పదజాలంతో సమాధిని అంధలోకాన్ని సూచిస్తున్నాడు. సమాధిలో శరీరం కృషించిపోయి మన్నైపోతుంది. మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఇక్కడ హిజ్కియా ఎలాగైతే ప్రార్థించాడో ఆ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్.